విజయచంద్ర గారు, మీకు ఛానల్లో ఉన్నటువంటి పెద్దలకు అలాగే ఏటీఎన్ వీక్షకులకు శుభోదయం అండి. నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో జరిగినటువంటి కేటాయింపులు అవన్నీ కూడా చూస్తే సముచితంగా అన్ని శాఖలకి ఇప్పుడున్నటువంటి ఆర్థిక వనరుల దృష్ట్యా బాగానే జరిగినట్టుగా మనకు కనపడుతుందండి. అటు వ్యవసాయానికి కానివ్వండి, తర్వాత పథకాలకు కానివ్వండి, పోలవరానికి అలాగే అమరావతికి చాలా చక్కటి కేటాయింపులు జరిగాయి. విమర్శించే వాళ్ళు రకరకాలుగా విమర్శిస్తారు, దానికి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదండి. అయితే ఇందాక మీరు అన్నట్టుగా ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు. విజయచంద్ర గారు మీకు జ్ఞాపకం ఉంది కదా, గతంలో మనం డిస్కషన్ లో ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? ప్రీవియస్ డిబేట్ లో కూడా ఇదే అంశం మాట్లాడుకున్నాం మనం. చంద్రబాబు గారు నిన్న టీడీఎల్పీ మీటింగ్ లో కూడా అన్నారు, అదే అన్నారు. అప్పుడు వచ్చి తెలుగుదేశం మిత్రులు నేను ఇదే ప్రశ్న వేశాను. అవతల వాళ్ళు చేయండి కూడా ఢిల్లీ దాకా వెళ్ళి తమకు వేసుకొని చెప్పుకుంటూ వస్తుంటే మీరు చేసింది కూడా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? తెలుగుదేశానికి మొట్టమొదటి నుంచి ఇది ఒక పెద్ద వీక్నెస్ అండి. దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరొకసారి వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. కేటాయింపులు బాగున్నాయి, మిగతా అంతా బాగున్నా విజయచంద్ర గారు గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం గట్టిగా పట్టించుకోవాలనేటువంటి నాకు కోరిక. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళకి మొన్న ఎలక్షన్ లో చూసామండి, కనిష్టంగా 40 నుంచి 50 కోట్ల రూపాయలు, గరిష్టంగా 100 నుంచి 110 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇంత ఖర్చు పెట్టినటువంటి వీళ్ళు ప్రజాసేవ చేయడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వచ్చారు అంటే మనం నమ్మటానికి లేదు. నెంబర్ 1. గతంలో ఎమ్మెల్యేలు అంటే ఏంటంటే పరిమితమైనటువంటి ఆదాయం ఉండేది, ఏదో తెలుసో తెలియకో అది చిన్న చిన్న పర్సంటేజ్ సంతృప్తి ఉండేవాడు. కానీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అవినీతి అనేటువంటి దాన్ని సంస్థాగతం చేసి ఒక ఎమ్మెల్యే ఇన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించుకోగలుగుతాడు అనేటువంటిది ప్రూవ్ చేశారు. చేసిన తర్వాత ఇవాళ చాలా మంది దురదృష్టకరమైన విషయం ఏంటంటే, బాధతో నేను ఈ మాట చెప్తున్నాను, తెలుగుదేశంలో ఉన్నటువంటి చాలా మంది 50% ఎమ్మెల్యేస్ కూడా ఈ దందాల్లోకి ఎక్కువగా దిగేసి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులతో కూడా వీళ్ళు పొత్తు పెట్టుకొని చేస్తున్నారు అనేటువంటిది గ్రాస్ రూట్ లెవెల్లో వినిపిస్తున్నటువంటి మాట. మరి మాలాంటి వాళ్ళ దగ్గరికి మా దృష్టికి వచ్చినప్పుడు మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం లేదా అనేటువంటి $1,000,000 వస్తున్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే పర్ఫెక్షనిస్ట్. ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా ఉండాలి, ఎక్కడ తప్పు జరగడానికి వీల్లేదనేటువంటి భావంతో అన్ని మంత్రిత్వ శాఖల బాధ్యతను కూడా ఆయన మీద, ఆయన భుజస్కంధాల మీద వేసి అన్ని పని మూలన ఏమవుతుందంటే మిగతా మంత్రులు అనేటువంటి వాళ్ళు, ఇప్పుడు గమనించండి, విజయచంద్ర గారు 5-6 మినిస్టర్లు తప్పితే క్రియాశీలకంగా ఉండి వాళ్ళ శాఖ పట్ల పట్టు సాధించుకున్నటువంటి మంత్రులు ఎంతమంది ఉన్నారు? ఎప్పుడైతే వాళ్ళ శాఖ మీద వాళ్ళకి పట్టు లేదో, ఎమ్మెల్యేలకు పని లేకపోవడం వల్ల ఏమైపోతుందంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేయాల్సింది కూడా ఏంటంటే, ఆయనకి నా విన్నపం కూడా ఏంటంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ శాఖ మంత్రికి ఆ శాఖకి తన శాఖని ఇండిపెండెంట్ గా చేసుకునేటువంటి బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాను. ఇప్పుడు చూడండి, 8 నెలల కాలం అవుతుంది, ఒక్క మంత్రి అయినా బయటకు వచ్చి తన శాఖ పట్ల రివ్యూ చేస్తానని కానీ ఇది జరుగుతుంది అనేటువంటి ప్రశ్నకి ఒక్కన్నా చూసామని మనం ఇంతవరకు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా చాలా రకాల దుష్ప్రచారాలు చేశారు. వివేకానంద హత్య కేసు దగ్గర నుంచి, పింక్ డైమండ్ దగ్గర నుంచి, ఒకే సామాజిక వర్గానికి 40 టీఎస్పీ పోస్టులు ఇచ్చారన్న దగ్గర నుంచి దీన్ని మరి ఎందుకు కౌంటర్ చేయలేకపోయారండి? అలాగే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఏంటంటే ఆదాయం మార్గాలు 60-70 కోట్లు 80 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు రికవరీ ప్రాసెస్ లో ఉన్నారు. దీన్ని కనుక నేను అనుకోవడం ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి నిన్న అన్యాపదేశంగా చెప్పారు, జాగ్రత్త మాట్లాడేటప్పుడు చేసే పనులు అన్ని విషయాలు తెలుస్తున్నాయి, నోళ్ళు అదుపులో పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి, నాకు అన్ని తెలుస్తున్నాయి అనేటువంటి నేనంటుంది ఏంటంటే, ఇది ఇంత సున్నితమైనటువంటి హెచ్చరికలతో ఖచ్చితంగా ఆయన మాట్లాడారు, అందరినీ మాట్లాడారు.